వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు మామ, కేవలం కామెడీ పర్పస్. నవ్వుతూ ఎంజాయ్ చేయండి. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టురు మామ. ముందుగా అందరికి హ్యాపీ దీపావళి మామ. ఇవాళ ఒక్కొక్కని గుడ్లు వాళ్ళ దగ్గర కానీ గాల్లో రాకెట్లు పట్టుకొచ్చి గుద్దలకు పంపిస్తా ఒక్కొక్కనికి. వాని గుడ్లలో సుల్లి మా పక్కింటి అంకులు గాడు ఓకే తాపకు మా ఇంటికి వస్తాడు. మొడ్డానికి ఎప్పుడు నా మీదనే కన్ను. మా అయ్యకు రోజు నా గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. వాని పంతల సుల్లి నా మొడ్డ అయ్యాలి అని ఇంట్లో కాటం పంపించాడు దెంగతా ఆ నొట్టలు వనకాలే. నీ అవ్వ మనం ఫస్ట్ పైసలు సెట్ చేసుకోవాలి పటాకులకు. దీని తల్లి ఎప్పుడు చూడు పండగ పూట పైసలు ఉండవు అంటే నా దగ్గర ఎప్పుడు ఉండవులే, ఎందుకంటే నేను దరిద్రుణ్ణి. ₹1 కూడా జోలు పెట్టుకోను, ఉన్న కాడు కూర్చుతా. మై డియర్ డాడీ. చెప్పురా బేటా. డాడీ హ్యాపీ దీపావళి. ఇవాళ ఒక్కొక్కని గుద్దలకి రాకెట్లు పోవాలి. జర్రా నా మొఖాన పైసలు తెంగినావనుకో నేను పోయి పటాకులు తెచ్చుకుంటా. పటాకులకు పైసలు బేటా. లపాకులకు ఇవ్వనికుంటాయి గాని పైసలు పటాకులకు ఇవ్వనికుండవా? చూడు ఉంటాయి. ఎన్ని పైసలు అవుతాయి రా పటాకులకు? బానే అవుతాయి. మంది కొంపలకు పోయి రాకెట్లు తెచ్చుకోవాలి, డ్రైనేజీలలో లేని కాటం బొమ్మలు తెచ్చుకోవాలి, పక్కింటి అంకులు చుల్లి గడనికి 1000 వాళ్ళ అడిగి తీసుకురావాలి. అంకుల్ గా నెంబర్ పడ్డదేంద్రా నువ్వు? నేను మన పిల్లకి లైన్ వేసా వాడు అడ్డొస్తుండు అంకుల్ గాడు. గది నాకు నచ్చలేదు. డాడీ నువ్వైతే పటాకులకు పైసలు ఇయ్యే. గా పిల్ల ముందు నైట్ ఏతులు తెంగాలి. ఏతులు తింటావు ఆతులకు అంటు పెట్టుకో. నీ గుద్దల సురుసురు బట్టి అంటు పెట్టి నూక. పిల్లగాని కాడ పైసలు లేవంట కానీ పిల్ల ముందు ఏతులు తింటాడంట. మా డాడీ మంచోడు, హీరో. నువ్వు నా గుద్ద జోకకు రారే. నువ్వు ఎంత జోకినా నా తాన రూపాయలు. మా డాడీ గట్లా అంటే ఇట్లా నేను దీపావళి పండుగ చేసుకోవద్దా? చేసుకోరా ఎవడొద్దంటుండు. మరి పటాకులకు పైసలు తెంగు నా మొగాన దీపావళి చేసుకుంటా. గుద్దలో అంటే గద్దలకి ఎగురుతావు. గుద్ద మూసుకొని ఇంటి చుట్టూ దీపాలు ఈ సాలు. ఇంకేంది చేతికి గాజులు కాళ్ళకి గజలు చీర కూడా కట్టుకుంటా. సంతోషం నువ్వు ఆ పనులు. నీ డాడీతో సెట్ అయ్యేటట్లేవుగా పైసలు. అమ్మ మా దోజాలందరూ పటాకులు కొనుక్కోరే. నేను కూడా పటాకులు కొనుక్కుంటా, పైసలు రాదు. కాళ్ళు చేతులు పోతే పటాకులు వెలుస్తాయి. నేను మంచి టపాకులనే వేసిన. ఈ పటాకులు ఏం చేసాయి నన్ను? పటాకులకైతే పైసలు లేవురా. అమ్మమ్మ నీ బాంచని నీ కాలు మోగుతానే. ఆ ఎదురింటి పిల్లని ఎట్లా సెట్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ పటాకుల పండుగ కూడా ట్రై చేసిన. నన్ను ఇంటికని తీసేసినట్టు తీసేసింది. ఈసారి పెద్ద ఆటంబాంబులు వచ్చి దాని గజ్జలు ఊపుతా. నువ్వు దాని గజ్జలు ఊపొద్దు. ఈ బాంబులు వేల్చి పొగబెట్టి నేచర్ ని నాశనం తెంగొద్దు. డాడీ అమ్మతో సెట్ అయితే లేవు గాని నీకు పెన్షన్ పైసలు పడతాయిగా. ఓ సారీ కంపెనీ బోనస్. గ్యాప్ లో దెంగినైతే దీపావళి బోనస్. 500 నా మొఖాన దెంగు. నేను నా పిల్ల ఒక పెద్ద రాకెట్ కొనుక్కుని ఆకాశంలోకి దెంగేసాం. నువ్వు ఎన్ని చెప్పినా నా తన పైసలు లేవురా. నువ్వు మంచిగా కంపెనీ బోనస్ పైసలు దెంగినావు, దాబెట్టుకున్నావు. రోజు ఒక లపాకిని వేస్తున్నావు. కానీ దీపావళి పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. నేను ఇలా పటాకులు వెలుసా అంటే పైసలు ఇస్తలేవు. నీకు టపాకులకన్నా లపాకిలు ఎక్కువలే. ఇక వట్రా నాయన మానం దెంగుతున్నావు. మీ అమ్మింది అనుకో నన్ను సంప మింగుతుంది. అన్న రాకెట్ ఎంత ఉంటుందన్నా? ఉంటుంది తమ్ముడు. నా సుల్లికి 2 ఇంచులు పెద్దగానే ఉంటది. అయితే నీ సుల్లికి కట్టుకుని అంటు పెట్టుకో. చక్క ఆకాశంలోకి దెంగేస్తావు. అంకుల్ లపాకి బాంబు ఉందా? లపాకి బాంబులు లేవు, టపాకులు బాంబులు ఉన్నాయి. ఈ టపాకులు గట్ట కాల్సి ఇట్లా అయిపోతాయి అంకుల్. లపాకి బాంబు అయితే రాత్రి అంతా వేసుకోవచ్చు. టపాటప్. అంకుల్ నేను గరీబోన్ అంకుల్. నాకు ఒక రాకెట్ బిచ్చం వేర్రి. నేను నా పిల్ల ఆ రాకెట్ మీద గాల్లో ఒక దెబ్బ వేసుకుంటాం. అన్న ఈ రాకెట్ ఆకాశంలో పోతుంది కదా? పోతుంది తమ్ముడు. మరి పోయినాక ఏడ పడుతుంది అన్న? ఏడ పడుతుంది తమ్ముడు? మంది మీద పడుతుంది, మంది కుంపలలో పడుతుంది. అబ్బా ఈ రాకెట్ మియా ఖలీఫా మీద పడితే బాగుండు. నేను కూడా పోతుంది దీని ఎమ్మటి. అంకుల్ స్లో మోషన్ లో వేలే పటాకులు ఉన్నాయా? మొట్ట పటాకులన్నీ ఇట్లా అంటించిన ఎమ్మటే వెళ్తున్నాయి. కళ్ళకు కూడా కనిపిస్తలేవు. పటాకి గుద్దల కెమెరా పెట్టి చూడు తమ్ముడు స్లో మోషన్ లా. అంకుల్ చాక్లెట్ బాంబు ఉందా? చాక్లెట్ బాంబు మా పిల్లకి ఇష్టం. చాక్లెట్ ఎందుకురా? చాక్లెట్ బాంబు తీసుకొని పిల్ల అంకుల్ మా పక్కింటి అంకుల్ అని సుల్లికి గడ్నికి 1000 వాళ్ళు అడిగిర్రి. మా ఎదురింటి ఆంటీ షోల్ దగ్గర నీకు ఆటం బాంబులు ఇర్రి. ఒక 10 చిచ్చుబుడులు, ఒక 10 భూచక్రాలు. నేను నా పిల్ల గిర్ర తిరుగుతాం. అంకుల్ మా పిల్ల కోసం స్పెషల్ గా ఏమైనా పటాకు ఉందా? అంకుల్ గారి దగ్గర పటాకులు ఏం పని చేసాయి మావా. నా తుపాకీని తీసుకోవాలి మీ పిల్లకి. రోజు టపాటాప వేస్తుంది.
అన్న లాస్ట్ ఇయర్ నీకానే తీసుకున్నాం పటాకులు మొడ ఒక్కటి కూడా సగా వేలే అన్ని తుస్తాయి మళ్ళీ ఎందుకు వచ్చినావు నా దానికి మొడ ఇక వేరేంతో కొనుక్కోపో లాస్ట్ ఇయర్ పటాకులకు దెంగినావు ఆ పైసలు అది ఇక్కడి పోతాం పొట్టరే ఈ బాంబు చూసినావా నీ గుద్ద కింద పెట్టి అంటించిన అనుకో నీ గుద్ద షేక్ అయి షాక్ అవుతుంది ఈ రాకెట్ చూడరా ఎర్రిపోక ఎట్లుందో కొచ్చగా నీ గుద్ద కింద పెట్టి అంటించిన అనుకో మూతులకెళ్ళి వెళ్తుంది మళ్ళా. A few moments later. అమ్మయ్యా ఫైనల్ గా బాంబులు తెచ్చిన ఇవాళ ఎంతమంది కొంపల్లాలే వాడతాయో పో. డాడీ చూసిన ఆటం బాంబు ఎట్లుందో గడ్డ గడ్డకి దీన్ని అంటించిన అనుకో ఈ ఇల్లు ఊగుతుంది. ఈ ఇంటికి ఏమైనా అయిందనుకో మీ తాత వట్టకాయలు ఊగుతారా రై. అరే ఇంకంత పెద్ద పెద్ద బాంబులు తెచ్చుకున్నావు ఏ చూడమ్మకి పితికంత కూడా లేవు. ఇది చిన్న బాంబు సౌండ్ గట్టిగా వస్తుంది. ఇది చిన్న రాకెట్ గాల్లో పోతుంది. ఇవి చిచ్చుబుడులు బుస్సు అంటాయి. ఇక్కడ పెద్ద పెద్ద ఏడునే నాకు అర్థం కాదు. అన్ని పెద్ద పెద్ద ఉన్నాయి భద్రంగా తెలుసుకో దాంట్లో గుద్దలేలు పెట్టకు. డాడీ ఈ రాకెట్ చూసినావా ఎట్లుందో. ఈ రాకెట్ ని అంటించినావు అనుకో చక్కగా రత్తాల ఆంటీ వాళ్ళ ఇంటికి పోతుంది. నువ్వు ఆంటీ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు చెప్పు ఈ రాకెట్ మీద పోదు. దాని ఇంటికి ఎందుకు పోతారా మీ అయ్యా? అరే అంకుల్ లేనప్పుడు ఆంటీతో మాట్లాడనీకే. కాదు 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 ఆంటీ లేనప్పుడు అంకుల్ తో మాట్లాడనీకే. అమ్మా ఇది డబల్ సౌండ్ బాంబ్. ఒక్కసారి వెలిగించినావు అనుకో 2 షోలు తెంగుతాయి. ఏరారి బాడుకో ఆ బాంబులు నేనే అంట పెట్టావు కొంప మొత్తం నాశనం అవుతుంది. బయట పెట్టిపో రాత్రి గేలుదు గాని. బయట ఎండకు ఎండ పెడతా డాడీ ఇంకా గుద్దవాళ్ళ సౌండ్ వస్తాయి పటాకులు. ఆ ఎండకు బాంబులు తలగబడగాల చూసుకుంటుండు. A few moments later. అందరికి నమస్తే. పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు అందరికి హ్యాపీ దీపావళి. ఇలా మీ గుద్దలు షేక్ అయిపోవాలి. భద్రంగుండూరు ఇయాల పెద్ద పెద్ద బాంబులు పట్టుకొచ్చిన. అంకులు నమస్తే. ఈ రాకెట్ చూసినావు ఎట్లుందో. ఈ రాకెట్ అంటించిన అనుకో పైకి పోదు చక్కగా నీ గుద్దలకే వస్తుంది. పక్కింట అంటే హ్యాపీ దీపావళి. ఇవాళ నీ షోలు వలిగిపోవాలి. అంకులు ఈ పటాకుల లడి చూసినావా నీ సుల్లికి గట్టి అంటే నీకునే తెచ్చిన ఈ లడి మొత్తం. బేబీ హ్యాపీ దీపావళి. మన ఇద్దరి కోసం ఒక పెద్ద రాకెట్ పట్టుకొచ్చిన గాల్లో ఒక దెబ్బ వేసుకుందామా. ఇగోరా టిల్లు ఇది నా లపాకి దెబ్బ. ఇది మా తాత వటకాయల దెబ్బ. ఇది నా పిచ్చకాయల దెబ్బ. ఇది జాకెట్ అంటే దెబ్బ. ఈ దెబ్బ దెబ్బ గోలేంది బే ఒక ఆటమా విసిడతాం కదా. ఏ వద్దు మావా నీ గుద్ద కింద పెట్టుకో సౌండ్ గట్టిగా వస్తుంది. బేబీ హ్యాపీ దీపావళి. గుద్ద వాళ్ళకి ఎంజాయ్ చేయాలి. బేబీ ఒకసారి బాంబు సప్పుడేను ఏమంటుంది ఒక దెబ్బ వేసుకుందాం రా అంటుంది కాదు. ఓకే గాయ్స్ అందరికి హ్యాపీ దీపావళి. అందించిన బాంబు పేలలే అని చెప్పి మళ్ళీ దాని గుద్దలు వేలబెట్టకూరి. అది ఎప్పుడు వేయలేదు ఎవ్వని తెలియదు. బాంబులతో మజాక్ దెంగకూరి ఇషిర్ దెంగకూరి. పుసుక్కున్న పిచ్చకాల మీద వాడు వేలింది అనుకో పిచ్చకాయలు నొప్పలేసాయి. ఓకే గాయ్స్ ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకొని కామెంట్ వేసుకోండి. ఇంకా గుద్దవాళ్ళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి గుద్దవాళ్ళని ఒప్పిస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.